అట్లా అమ్మఒడని అదని ఇదని వస్తున్నాయి చేస్తున్నారు. కానీ మాలాంటి యువతకి ఏం చేశారు? మా యువతని ఎక్కడ మీరు టార్గెట్ చేశారు? యువతకి నువ్వేమిచ్చావు? ఒక దారి చూపించావా? ఒక జాబ్ ఇచ్చావా? లేకపోతే ఎక్కడ పెట్టావు? లేదా ఒక ఇండస్ట్రియల్ కట్టావా? లేకపోతే ఒక జాబ్ ఇచ్చి ఒక ఇండస్ట్రియల్ కట్టి ఇదిగోండి ఇంతమంది జనాభా ఉన్నారు. ఇప్పుడు సంవత్సరం వచ్చేసరికి రిలీవ్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఇప్పుడు సంవత్సరానికి వచ్చేసరికి దగ్గరగా 1,00,000 మంది దాకా రిలీజ్ అవుతున్నారు. ఇంజనీర్స్, డాక్టర్స్, తర్వాత బీకామ్లో వీళ్ళందరూ రిలీజ్ అయిపోతున్నారు. ఉద్యోగాలు లేవు, కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఏదైనా చిన్న ఉద్యోగాన్ని కూడా లక్షల్లో పోటీ పడాల్సి వస్తుంది. ఫీజులు కడుతున్నాం, కష్టపడి బతుకుతున్నాం. అసలు యూత్ మీద ఎవరో కూడా కాన్సన్ట్రేషన్ చేయట్లేదండి. యూత్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మేము కష్టపడుతున్నామండి పార్టీ కోసం, మీ జెండా పట్టుకుని మోతున్నాం. మీరన్నా వస్తే మా బాధ అర్థం చేసుకుంటారని మేము ఫీల్ అవుతున్నాం. ఒకసారి మా గురించి కూడా ఆలోచించండి. మాకు లైఫ్ అయిపోతుంది. మాకు ఇంచుమించుగా 30 సంవత్సరాలు దాటేసినాయి. ఇంకా మేము తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాం. ఏదో ఒక రోజు మాకంటూ ఒక కాళ్ళ మీద నిలబడి ఒక జాబు సంపాదించుకుని ఒక మ్యారేజ్ చేసుకుని ఒక బతకాలని మాకు ఆశ ఉంటుంది. మా ఆశని మీరు తీర్చాలి. నేను అదే కోరుకుంటున్నానండి.